ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో తెలియకుండా జీవితంలో పొరపాటు చేసావు, పాపం చేసావు, ప్రతిరోజు అదే తలంపు నిన్ను శోధిస్తా, వేధిస్తా, పలానా రోజు పలానా తప్పు చేసావు, చేయకుంటే బాగుండే, పలానా రోజు ఈ పాపం చేసావు కాబట్టి నువ్వు ఎప్పుడు నిత్య పాపివి, దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమించడు, దేవుని దగ్గరికి ఎప్పుడు నువ్వు రాళ్ళు, నువ్వు చర్చికి పోయిన ప్రయోజనం లేదు, నువ్వు ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు, నువ్వు వాక్యం చదివిన ప్రయోజనం లేదు, దేవుని పాటలు విన్నా పాడిన ప్రయోజనం లేదని ప్రతినిత్యము ఒక సాతానుడు నీ జీవితంలో నిన్ను ప్రతినిత్యము కుమిలిపోయే విధంగా, కృంగిపోయే విధంగా చేస్తూ ఒక కుట్ర మనస్సాక్షితో జీవిస్తూ ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపము చేసింది వాస్తవమే, నువ్వు పడిపోయింది వాస్తవమే. అయితే దావీదు అనబడినటువంటి వ్యక్తి బైబిల్లోకి చేసినట్టు ఒక ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే నిశ్చయంగా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. కీర్తన 39వ అధ్యాయం 8వ వచనం, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. ఎంత అద్భుతమైన మాట! నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుమని ప్రార్థన చేశాడు దావీదు. దేవుడు ప్రార్థన విని అన్ని అతిక్రమములను దేవుడు విడిపించాడు. ఇంతవరకు తప్పు చేస్తే చేసావు, పాపం చేస్తే చేసావు, ఇక మీదట చేయకుండా దేవుని సన్నిధి ఒక తీర్మానం తీసుకొని ఈ రోజున నా అతిక్రమములన్నిటినీ విడిపించు, క్షమించు ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడు అతిక్రమములన్నిటి నుండి నిన్ను విడిపించి మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని నీకిచ్చి నిన్ను నడిపించగలడు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే నా అతిక్రమములను అన్నిటి నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తున్నారు, వారి పాపం క్షమించి వారి అతిక్రమలన్నిటిని విడిపించి ఇప్పుడే పరిశుద్ధ జీవితం ప్రసాదింపజేసి నడిపించమని, ఆ కుట్ర మనసాక్షిని తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.